ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. వండర్ఫుల్, వండర్ఫుల్. ప్రత్యేకంగా లైవ్ లో జాయిన్ అవుతున్న మా ప్రియులైన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. జుంటే తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఏ విధంగా లైవ్ ద్వారా వింటున్నటువంటి మా ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అలాగే ఇవాళ ఫాస్టింగ్ ప్రేయర్లో, ఉపవాస ప్రార్థనలో కూడా దేవుని సంఘమైన ఎస్ఏసి పరిచర్యలో ఏకీభిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. కనుక ఈరోజు ప్రత్యేకంగా మేము ప్రయాణంలో ఉన్నాం. కనుక ఈ వెస్ట్ వర్జీనియా క్యాపిటల్ సిటీ అయినటువంటి చార్ల్స్టన్కి వచ్చాం. కనుక ఇప్పుడు ప్రస్తుతం చార్ల్స్టన్లో ఉన్నాం. కనుక మీకు లైవ్ ఇవ్వడానికి కారులో కూర్చొని వాక్యం చెప్తున్నాను, కారు పక్కన ఒక దగ్గర. సో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఈరోజు ఈ శ్రేష్టమైన మాటలు మీ ఆత్మీయమైన జీవితాలకి ఎంతో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని నేను నమ్ముతున్నాను. కనుక ప్రకటన గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి ఆత్మీయమైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చాం మనం. కనుక నిన్నటి దినం 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీతో నేను చెప్పడం జరిగింది. కనుక ఈరోజు మరికొన్ని విషయాలు ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. బలిష్ఠుడైన వేరే దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక పుస్తకము, చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, అలాగే ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. కనుక మొత్తం అధ్యాయంలో మనకి 11 వచనాలు ఉన్నాయి. కానీ 11 వచనాలు మనం చెప్పుకోవడానికి సమయం సరిపోవచ్చు. కనుకనే మనం కేవలం 1, 2, 3 వచనాల్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. రైట్. కనుక పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఈరోజు ఈ వాక్యాలు వింటున్నటువంటి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో నుంచి మనం కొన్ని ఆత్మీయమైన విషయాలు వినే ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. సో 9వ అధ్యాయంలో దేవుడు 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూశాడు. యోహాన్ గారు ఆ నక్షత్రాన్ని చూశాడు. ఆ నక్షత్రం అగాధం యొక్క తాళపు చెవి ఆ నక్షత్రానికి ఇవ్వబడింది. ఎవరా నక్షత్రమో కూడా మనం చూసాం. ఆ నక్షత్రం తేజో నక్షత్రం అని యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూసాం. పడవేయబడినటువంటి దూత. ఎవడు వాడు? వాడు సాతాన్. కనుక సాతానికి తాళపు చెవి ఇవ్వబడింది. ఎబీస్ అనగా
అగాధము యొక్క తాళపు చెవి ఇవ్వబడింది. ఆ అగాధం యొక్క తాళపు చెవిని ఓపెన్ చేయడంతోనే మనం చూసాం, అతడు అగాధమును తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచి, ఆ పొగ వలన సూర్యుడు చీకటైపోయాడు. ఆకాశం అనగా భూమి అంతా కూడా చీకటమయం అయిపోయింది. ఆ పొగ నుండి మిడతలు బయటకు వచ్చినాయి. ఆ మిడతలు తేళ్లకి బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడింది. కనుక దేవుని ముద్ర లేనటువంటి వారిని హాని చేయడానికి, ముఖ్యంగా మిడతలు హాని చేసేది ప్లాంట్స్ని, లేకపోతే మనం తెలుగులో చెప్పుకుంటే మొక్కల్ని. కానీ ఈ మిడతలు మొక్కలకి హాని చేయవు, చెట్లకు హాని చేయవు, గడ్డికి హాని చేయవు. ఇప్పటికే చాలా హాని జరిగింది. చాలా చెట్లు, చాలా గడ్డి, చాలా పచ్చని మొక్కలన్నీ నాశనం అయిపోయినాయి. కనుక మిగిలింది దేవుడు నాశనం చేయడానికి వీరికి పర్మిషన్ ఇవ్వాల. ఈ మిడతలు కేవలం మనుషుల్ని మాత్రం హాని చేస్తాయి. ఆ మనుషుల్ని కుడితే తేలు కుట్టినట్టు ఆ బాధ దగ్గర దగ్గర 5 నెలలు ఉంటాయని మనం చూసాం. కనుక ఎందుకు ఈ యొక్క నక్షత్రం లేకపోతే సాతానికి అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడింది? మనం చూసాం 8వ అధ్యాయం మళ్ళా వెనక్కి వెళ్తే చివరి వచనంలో 13వ వచనంలో, నేను చూడగా ఆకాశ మధ్యంలో ఒక పక్షిరాజు ఎగురుచు. కనుక 6 దూతల బోరలు ఊదిన తర్వాత, క్షమించండి, 4 దూతల బోరలు ఊదిన తర్వాత 5వ దూత బోర ఊదక మునుపు రాబోయే శ్రమను గురించి వార్నింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా దేవుడు ఒక పక్షిరాజుని, ఒక గెద్దని దేవుడు వాడుకున్నాడు. ఆ గెద్దకి మాటలు కూడా, ఆ గెద్ద ఆకాశంలో ఎగురుతూ ఆ గెద్ద చెప్పే మాట ఏంటంటే, బోరల ఊదబోవుచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. కనుక ఇంకా జరగబోయే భయంకరమైనటువంటి 3 బోరల తీర్పు ఉంది. కనుక 4 బోరలు అయిపోయింది, 7 బోరల తీర్పులో 3 బోరల తీర్పు ఉంది. కనుక ఆ తీర్పుకి ముందుగానే మనం చూస్తున్నాం, దేవుడు ఈ యొక్క గెద్దకి అవకాశం, ఆ గెద్ద మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుంది? బోరలు ఊదబోతున్న 3 దూతలు ఉన్నారు. ఇంకా ఇప్పటికే 4 దూతల బోరలు ఊదారు. ఆ బోరలు ఊదడంతో భూమి మీద జరిగిన విపత్తు, వినాశనం చూశారు ప్రజలు. ఇంకా జరగబోయేటువంటి భయంకరమైనటువంటి విపత్తుకి ముందుగా మీకు అయ్యో 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 అనగా శ్రమ 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 అని ఆ గెద్ద చెప్పడం మనం చూసాం. కానీ ప్రజలు మారు మనసు పొందల, ప్రజలు రక్షించబడినట్టు మనం చూడాలి. అందుకనే దేవుడు ఇప్పుడు 5వ దూత బోర ఊదడానికి అవకాశం ఇచ్చాడు. ఆ 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాని నక్షత్రం అనగా ఆ దయ్యానికి లేక సైతానికి ఈ తాళపు చెవి ఇవ్వబడింది. ఎందుకనంటే మనము వెలుగును త్రోసిపుచ్చితే, దేవుణ్ణి త్రోసిపుచ్చితే, అందిన అవకాశాన్ని జార విడిస్తే, మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన సమయాన్ని మనం కానీ విడిచిపెడితే, చూసారా, అందుకనే మన జీవితంలో భయంకరమైనటువంటి సాతానికి అధికారం ఇవ్వడానికి, తద్వారా చీకటిమయమైపోయి కన్ఫ్యూజన్లో, తద్వారా భయంకరమైనటువంటి శ్రమలు చూసారా, లోకస్ వచ్చినాయి, గ్రాస్ ఓపర్స్ అనగా మాటలో చెప్పాలంటే మిడతలు వచ్చి ఎంత భయంకరంగా హింసించినాయో, తేళ్లు కుట్టినట్టు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ ఇబ్బంది? మాట వినలేనందుకే కదా. మారు మనసు పొందడానికి దేవుడు ఇదిగో నాలాంటి వాడు కోడి కూసినట్టు కోస్తున్నాడు, నాలాంటి వాడు ఇదిగో ఆకాశంలో ఆ గెద్ద ఎగిరి చెప్పినట్టు చెప్తున్నాడు, గాడిద బిలాముకు చెప్పినట్టు చెప్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు జంతువులకి, పశువులకి, ఆకాశ పక్షుల్ని కూడా దేవుడు వాడు. కానీ మారు మనసు పొందడానికి ఎన్ని అవకాశాలు మనకి వస్తున్నప్పటికీ కూడా అనేకులు మారు మనసు పొందకపోవడం బాధాకరమైన విషయం. సమయం ఉంటుండగానే మనం సద్వినియోగపరుచుకోకపోవడం దురదృష్టకరం.
ఈరోజు ఎంతో మంది మారు మనసు లేక ఇంకా చీకటిలో, పాపములో, అపవిత్రతలో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందుకనే మన జీవితంలో శ్రమలను దేవుడు అనుమతిస్తున్నాడనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన జీవితంలో శాంతి లేని తత్వాన్ని, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిని ఎందుకు అనుమతించడానికి దేవుడికి మీరు అవకాశం ఇస్తున్నారు? మీరు మారకపోవడమే కదా, మీ జీవితాన్ని కఠినం చేసుకోవడమే కదా, దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన్ని ఆరాధించకపోవడమే కదా, ఇంకా పైన వాటిని వెదక్క భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడమే కదా, ఇంకా శారీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడమే కదా. కనుక ఈ 9వ అధ్యాయంలో మనం చూసాం భయంకరమైనటువంటి మిడతలు రావడం. దాని తర్వాత మళ్ళా చూసాం 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. తద్వారా 1/3 ఆఫ్ ద పాపులేషన్ మనుషులు చచ్చిపోయారు. అయినా మారు మనసు పొందల, అయినా వారి విగ్రహాలను విడిచిపెట్టల, అయినా వారి పాపాన్ని, వారి జారత్వాన్ని, వారి చోరత్వాన్ని, వారి భయంకరమైనటువంటి ఆ విగ్రహారాధనని విడిచిపెట్టలేదు. చూసారా? ఇప్పుడు మళ్ళా చివరి దూత ఉన్నది. అయ్యో అయ్యో, 2 అయ్యోలు అయినాయి, 2 శ్రమలు కనబడ్డాయి. ఇప్పుడు 3వ శ్రమ, 3 అయ్యో అనగా 7వ దూత బోర ఊదాలి. సో 7వ దూత బోర ఊదక మునుపు మరలా అక్కడ గ్యాప్ కనబడుతుంది మనకి. ఈ గ్యాప్ లోని 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, బలిష్ఠుడైన వేరే ఒక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. చూసారా? ఇప్పుడు 6వ దూత బోర ఊదిన తర్వాత 7వ దూత బోర ఊదక ముందుకు, ఇంకా భూమి మీద శ్రమ రాక మునుపు దేవుడు తన బలిష్ఠుడైనటువంటి వేరే ఒక దూతని పరలోకము నుండి పంపించాడు. ఆయన మేఘమును ధరించుకుని ఉన్నాడట. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉందంట, లేక ఇంద్రధనస్సు. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన ముఖము సూర్యుడి వలె ప్రకాశిస్తుందంట. ఆయన పాదములు స్తంభము వలె, అగ్ని స్తంభము వలె ఉన్నాయంట. ఇది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఈరోజు ఈ భయంకరమైన శ్రమల్లో కూడా, భయంకరమైన ఇబ్బందుల్లో కూడా మనం నేర్చుకోవాలా, దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టేవాడు కాదు. అనగా ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు 7 ఏళ్ల శ్రమల్లో కూడా ఆ దినాల్లో తప్పక ఉంటారు. ప్రభు కొరకు ఇంత బాధ, ఇంత శ్రమని అనుభవిస్తున్నటువంటి వారు. ముద్ర వేయబడింది, దేవుని ముద్ర కేవలం 1,44,000 మంది. వారు సువార్థికులు, వారు యూదుల్లో నుంచి వచ్చినటువంటి ప్రతి గోత్రంలో నుంచి 12,000 మంది చెప్పున 12 గోత్రాల్లో నుంచి 1,44,000 మంది ఏర్పాటు చేయబడ్డారు. కానీ ఇంకా దేవుడిని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళందరికీ దేవుడి ముద్ర వేయలే. కానీ వారు దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి వారు, ఆ 7 ఏళ్ల శ్రమల్లో బాధను అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారికి దేవుడు ధైర్యపరచడానికి తన దూతను పంపించాడు. ఇక్కడ వారికి దేవుడు, ఇదిగో నేను ఉన్నాను మీతో, నా ప్రజెన్స్ ఉంది మీ దగ్గర. చూసారా? అందుకనే ఇక్కడ మనం చూసాం, బలిష్ఠుడైన వేరే ఒక దూత, బలిష్ఠుడైన వేరే ఒక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. ఈ బలిష్ఠుడైనటువంటి వేరే దూత మనకి ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కనబడతాడు. ఆ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించుట చూచి తిని. చూసారా? ఆ బలిష్ఠుడైనటువంటి దూతని 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. మరలా బలిష్ఠుడైనటువంటి దూతను 10వ అధ్యాయం 1వ వచనంలో, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. ఎవరి బలిష్ఠుడైనటువంటి వేరే దూత? మేబీ ఆయనే యేసుక్రీస్తు అని కొంతమంది చెప్పొచ్చు. తప్పక ఆయన యేసుక్రీస్తు అయి ఉండొచ్చు. ఎందుకనంటే ఆయన మేఘమును ధరించి ఉన్నాడు, శిరస్సు మీద మేఘధనస్సు ఉంది, ఆయన ముఖము సూర్యబింబము వలె ఉంది, ఆయన పాదములు అగ్ని స్తంభము వలె ఉన్నాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఆయన బిడ్డలంగా ఆ దినాల్లో జీవించేవారు, ముఖ్యంగా ఆ 7 ఏళ్ల శ్రమల్లో కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించేవారు, దేవుని కొరకు యథార్థంగా బ్రతికేవారు. క్రీస్తు ప్రభు, నేను ఉన్నాను మీకు,
మీరు దిగులు పడకండి, మీరు భయపడకండి, ఇంకా సమస్తం నా కంట్రోల్లోనే ఉంది అని చెప్పడానికి చూసారా, ఆయన మేఘము ధరించి ఉన్నాడు. మేఘం ఎవరికి వాడతారు మీరు గమనించండి. మేఘం గురించి మనం చూస్తే ఆ మేఘం గురించి తప్పక ప్రభు గురించే మనకి జ్ఞాపకం చేస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం చూడండి, మీ బైబిల్ ఓపెన్ చేసి నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయం ఒకసారి చూస్తారా? నిర్గమకాండం 19వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు అందరూ దయచేసి తెరవండి బైబిల్స్. మీ బైబిల్స్ తెరిచి నిర్గమకాండంలో నుంచి 19వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. చూసారా, కారు మబ్బు. సో సారీ ఫర్ దాట్, మన ఫోన్లు వస్తున్నాయి. ఓకే, కారు మబ్బులలో వచ్చినటువంటి దూత ఎవరండి? యేసు ప్రభు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు చెప్పాడు మోసేతో, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మకం ఉంచునట్లు నేను కారు మబ్బులో నీ వద్దకు వచ్చేదను. కారు మబ్బులో నీ దగ్గరకు వస్తా. కనుక ఈవెన్ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఆ అరణ్యంలో నడిచినప్పుడు ఆయన మేఘస్తంభముగా, చదవండి ఒకసారి నిర్గమకాండంలో 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే నిర్గమకాండం 13వ అధ్యాయంలో 21వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడుచుటకై పగటి వేళ మేఘస్తంభములోను పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎవరా పగలు మేఘస్తంభముగా ఉండింది? ఎవరా మేఘం మీద ఉన్నది? ఎవరా మేఘస్తంభంగా ఉన్నది? దేవుడు కాదా? కనుక మనం గమనించినట్లయితే 21వ వచనం, వారు పగలు రాత్రి ప్రయాణం చేయుచుండగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంగాను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభముగా చుల్లోని వారికి ముందుగా నడుచుచు. సో ఇక్కడ మనం గమనించవలసింది, ఆ అగ్ని స్తంభంగా లేక మేఘ స్తంభముగా ఉండింది ఎవరు? యేసు ప్రభు కాదా? కానీ యెహోవా కాదా? ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈవెన్ యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు కూడా చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. సో బాధల్లో కష్టాల్లో దయచేసి కృంగిపోకండి, నీరసించిపోకండి, దేవుడు నాకు లేడేమో అనుకోకండి. ఈవెన్ 7 ఏళ్ల శ్రమల్లో కూడా, ఆ భయంకరమైనటువంటి శ్రమల్లో దేవుడు తన నమ్ముకున్నటువంటి ప్రజలను విడిచిపెట్టకుండా నేను మీతో ఉన్నాను అని తాను బయలుపరుచుకుంటున్నాడు, తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నా ప్రజెన్స్ మీతో ఉంది, నేను మీతో ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు! చూద్దాం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశమంతటను భూ దిగాంతాల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి ఆయన మన కొరకు సిలువలో బలియాగం అయిపోయి సమాధి చేయబడి మరణించి మృత్యుంజయుడే 3వ రోజు తిరిగి లేచి అందరికీ కనపడుతూ 40 దినాలు ఈ భూమి మీదే సంచరించి పలుమారులు తన బిడ్డలకి కనబడి 40వ రోజు ఆయన ఆ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో ఆయన చెప్పిన మాట, పరిశుద్ధాత్ముని నేను మీకు పంపిస్తాను, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అనగా శక్తి అనగా అర్థం ఏమిటి అని అంటే,
మీరు ఎగురుతారని కాదు అక్కడ అర్థం. శక్తి నొందుదురని మీ గొంతులేస్తారని కాదు అక్కడ అర్థం. శక్తి నొందుదురని అంటే అర్థం మీరు యెరూషలేములో యూదాయ సమరయ దేశములో భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉందుదురు. అది పరిశుద్ధాత్ముడు మీకు శక్తినిచ్చినప్పుడు మీరు ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతారు. అది ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి సిగ్గుపడరు, భయపడరు. దేవుడు మీకు అట్టి శక్తినిస్తాడు. అది పరిశుద్ధాత్ముడు శక్తి ద్వారానే ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి మారు మనసు పొందుతాడు. పరిశుద్ధాత్మ శక్తి వలన మీ జీవితాల్లో నూతనత్వాన్ని కలిగి నూతన జీవితాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నూతన జీవితాన్ని మనకి అనుగ్రహించేది కేవలం ఆయన శక్తి ద్వారా. మనకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము పాపాన్ని విడిచిపెట్టి నూతనంగా జీవిస్తాం. అది సో పరిశుద్ధాత్మ శక్తి అంటే, ఇవాళ నేను పరిశుద్ధాత్మ శక్తి గురించి నేను వాక్యం చెప్పడం లేదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు సంఘంలో కుటుంబాల్లో ఐక్యత ఉంటుంది. దెబ్బలాటలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు, చిన్న చిన్న దానికి దెబ్బలాడుకోడు. అందుకనే ఆత్మ మీకు కలిగించు ఐక్యతను కాపాడుకుంటకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చదివితే అప్పుడు మనకి కనబడుతుంది. ఎందుకు? ఐక్యతనిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు ఐక్యత. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు ప్రార్థన చేయగలుగుతారు. మీరు ఏం మాట్లాడాలో తెలియనప్పుడు కూడా పరిశుద్ధాత్మ మీకు మాటలు అనుగ్రహిస్తాడు. అది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే మీకు దేవుడు మంచి వరములు ఇస్తాడు, సంఘానికి ఉపయోగకరమైనటువంటి వరాలు. పరిశుద్ధాత్మ శక్తి మీకు వచ్చినప్పుడు మీరు యోదయ సమరయ భూదిగాంతాలు సాక్షులుగా నా సువార్తను ప్రకటిస్తారు. అది నాకు సాక్షులుగా మీరు జీవిస్తారు. అది సో దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, దేవుడు ఈ మాట చెప్పి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, లేక మీ దగ్గరికి వస్తాడు, మీ దగ్గరికి వచ్చి మీలో నివసిస్తాడు అని చెప్పినప్పుడు 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూసారా, మేఘం మీద వెళ్ళిపోయాడు ఆయన. సో మేఘం మీద, సీనాయి పర్వతం మీద దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. మేఘం స్తంభముతో ఆయన ప్రజలను, ఇజ్రాయిలీలను అరణ్యములో నడిపించాడు. మేఘాల్లో ఆయన ఏమంటారు, అక్కడ చూసాం మనం, ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అంటే అర్థం పైకి వెళ్ళిపోయాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కనుక అదే మేఘముల మీద ఆయన అవరోహించబోతున్నాడు, అంటే పైనుంచి కిందకి రాబోతున్నాడు. గనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మాథ్యూ 24:30 చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. చూడండి, 30వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి. ఎలా వస్తాడంటే ఆయన మేఘారూఢై. ఇది ర్యాప్చర్ గురించి చెప్తున్న మాట కాదు, ఇది రెండో రాకడ గురించి చెప్తున్న మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం టాక్స్ అబౌట్ నాట్ ద ర్యాప్చర్, టాక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్. రెండో రాకడ గురించి సూచిస్తూ ఉన్నది. కనుక ఈ రెండో రాకడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగొస్తారనంటే మేఘాల మీద వస్తాడు ఆయన. మేఘాల మీద వస్తాడు ఆయన. చూసారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాలా, మేఘాల మీద ఆయన వస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో అనగా మనం గమనించాం మొదటిది, ఆయన మేఘ స్తంభాల మీద, అంటే మేఘస్తంభముగా ఉండి యేసు ప్రభువు నడిపించారు. మేఘారూఢైన వస్తున్నాడు, మేఘారూఢుడైన ఆరోహణమే వెళ్ళిపోయాడు ఆయన. ఆయన సీనాయి పర్వతం మీద మేఘాల మీద వచ్చాడు. సో మనకి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ నో ఫోర్సేక్ యూ. ఆయన నిన్నెన్నడు విడిచిపెట్టడు, నిన్నెన్నడు. ఈవెన్ ఇన్ ద ట్రిబులేషన్ పీరియడ్, అక్కడ ట్రిబులేషన్ పీరియడ్ జరుగుతుంది, అక్కడ భయంకరమైన శ్రమ. బట్ ఆ 10th చాప్టర్లో మనం చదువుతాం ఏమని, మేఘాల మీద కనబడుతుంది ఆయన మేఘాల మీద కనబడడం మనం చూస్తాం. సో రెండోది మనం గమనించినట్లయితే, అక్కడ మనం ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే, రెండోది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో
ఆ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచేది, ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండెను. ఆయన తల మీద ఏముందంట? మేఘ ధనస్సు. అంటే ఏంటి అర్థం? ఆయన హ్యాట్ లాగా జీసస్, ఆ బలిష్ఠుడైనటువంటి ఏంజల్ ఈజ్ లుకింగ్ లైక్ జీసస్, బికాజ్ ఆ రెయిన్బో కనపడుతుంది. రెయిన్బో ఏంటి? అక్కడ మనకి రెయిన్బో సూచిస్తుంది ఏంటంటే, తప్పక ఇన్ ద ట్రిబులేషన్, భయంకరమైనటువంటి శ్రమ కాలంలో కూడా దేవుని సమాధానం మన మీద ఉంది, దేవుని పీస్ మన మీద ఉంది. సో మనం ఒకసారి ఆది కాండంలోకి వెళ్దాం. జెనసిస్ మనం 9th చాప్టర్లోకి ఒకసారి వెళ్దాం. 9th చాప్టర్ 11th వర్స్లోని 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి గమనిస్తాం, నేను మీతో నా నిబంధనలను స్థిరపరచదను, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలె ఇకను లయమపరచబడుదురు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రళయం కలగదని పలికెను. చూసారా, ఇక భూమిని నాశనం చేయడానికి జల ప్రళయం తీసుకురాను అని చెప్పాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, సో దేవుడు అంటున్నాడు, ఇక నేను జల ప్రళయాన్ని రప్పించను గనుక మీకు నిబంధనను స్థిరపరచదను అని దేవుడు ఏం తీసుకొచ్చాడంట? భూమిని నాశనం చేయుటకై ఇక జల ప్రళయం కలగదని చెప్పాను కనుక 12వ వచనం, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుకున్న నిబంధనకు గుర్తు ఇదే అని 13వ వచనములో, మేఘములలో నా ధనస్సును ఉంచి తిని, ఆయన ధనస్సు ఉంచాడంట మేఘాల్లో. సో మేఘాల్లో ధనస్సు మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, చూసారా, యేసు ప్రభు వారు మనకి సమాధానాన్ని, అనగా ఇక నేను జలప్రళయాన్ని తీసుకురాను. ఎందుకు 7 ఏళ్ల శ్రమల్లో ఈ ఇంద్రధనస్సు ఆ టోపీగా కలిగి, లేకపోతే ఆ దోత ఆ తల మీద కలిగి ఉండడం చూపిస్తున్నాడు అంటే, ఈ భయంకరమైన శ్రమలో, ఈ భయంకరమైన ఇబ్బందుల్లో దేవుని బిడ్డలైనటువంటి మీరు ఒకవేళ ఆ దినాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఉంటారు చూసారా, వారికి దేవుడు అభయం ఇస్తాడు. మొదటిది, నేను మేఘారూఢై మీతో పాటు ఉన్నాను, నా సన్నిధి మీతో ఉంది. సో ఇవాళ ప్రార్థన కూడికొచ్చిన మనం కానీ, ప్రార్థన చేసుకుంటున్న మనం కానీ, సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో మీరు ఉంటున్నారా? దిగులు పడకండి, అధైర్యపడకండి, ధైర్యం కలిగి ఉండండి. బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. అది దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఇక్కడ మనం చూసాం. రెండోది, ఆ మేఘధనుస్సు మనకి ఈవెన్ ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా సమాధానాన్ని. అందుకనే మీరు ఏ చింతలో ఉన్నారో, ఏ వరిలో ఉన్నారో, అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనంలో, డు నాట్ వరీ అన్నాడు. దేని గురించి చింతించకండి, కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు నాకు తెలియజేయండి. అప్పుడు ఏమైంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కనుక దేవుని సమాధానం మన జీవితంలో, పీస్ ఆఫ్ గాడ్. సో దేవుడు అంటున్నాడు, ఆ రెయిన్బో మనకి జ్ఞాపకం చేస్తుంది, ఆ ఇంద్రధనస్సు, ద పీస్ దట్ గాడ్ కెన్ గివ్ యూ. ఆ సమాధానం దేవుడు ఇవ్వగలడు. అది సో దేవుడు ఆ ప్రామిస్ మనకి గుర్తు చేస్తున్నాడు, ఆ నిబంధన మనకి గుర్తు చేస్తున్నాడు. ఆర్ యూ రిమెంబరింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్? దేవుని వాగ్దానాలు మనం గుర్తు చేసుకుంటున్నావా? ఇన్ యువర్ ట్రిబులేషన్, ఇన్ యువర్ ప్రాబ్లమ్, మీ సమస్యల్లో, మీ ఇబ్బందుల్లో, మీ కష్టాల్లో, రిమెంబర్ గాడ్స్ వర్డ్, రిమెంబర్ ద ప్రామిసెస్. కనుక ఆ రెయిన్బో రిమైండ్స్ us అబౌట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం దట్ చూసారా, ఇక నేను జల ప్రళయాన్ని తీసుకురాను. ఆ బాండ్ మనకి గుర్తు చేస్తుంది, ఆ లవ్ మనకి గుర్తు చేస్తుంది. గాడ్ లవ్స్ యూ. సో దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. సో శ్రమల్లో చాలా మంది కృంగిపోతారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా మంది జీవితాన్ని వారు వదిలిపెట్టేస్తున్నారు, వారు ఆత్మహత్యలు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరన్నడూ అశాంతి కలిగి ఉండకండి, మీరన్నడూ నిస్పృహ కలిగి ఉండకండి, మీరన్నడూ కూడా దిగులు పడకండి. ఐ ఆమ్ దేర్ విత్ యూ. ఇక మూడోది మనం చూసినట్లయితే, మనం ప్రకటన గ్రంథంలో ఈవెన్ మేఘాల గురించి మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం ఒకసారి చూడాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో
ప్రకటన గ్రంథం 4:3 మనం చూసినట్లయితే, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చూసారా, ఆయన సింహాసనం మీద ఏం కనబడుతుంది? పరలోకంలో మేఘధనస్సు ఆవరించి ఉన్నది. సో దేవుడు సమాధానకర్త, ఆయన సమాధానాన్ని మనకి ఇచ్చే దేవుడు. ఏ పరిస్థితుల్లో మీరున్నా, ఏ ఇబ్బందుల్లో మీరున్నా దిగులు పడకండి. 7 ఏళ్ల శ్రమల్లో కూడా దేవుని యొక్క సన్నిధిని మనకి ఉన్నది. ఆ దినాల్లో ఉన్నటువంటి వారు, 7 ఏళ్ల శ్రమల్లో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు మీతో అని చెప్పడానికి ఆయన మేఘం మీద కనపడు. ఆయన మేఘం ఆ దూత చెప్తున్నా. ఇంకా ఆ దూత తల మీద మనం చూస్తున్నాం, బలిష్ఠుడైన దూత తల మీద ఇంద్రధనుసు మనకి కనపడుతుంది. ఇక 3వది మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో మనం చూసాం 10వ అధ్యాయంలో ఆ మేఘధనుసు, ఆయన ముఖము సూర్యబింబం వలె. ఆయన ముఖం ఎలాగుందంటే సూర్యబింబం. సూర్యబింబం అని అంటే ఆయన ఫేస్ మనం చూస్తే లైక్ ఆ సన్ లాగా ఎంత ఎంత భయంకరంగా చూడండి. ఆయన ప్రసన్నత లేకపోతే ఆయన మహిమ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన మనల్ని చూచుచున్న దేవుడు. సూర్యుడు ప్రకాశవంతముగా చూడండి. నిర్గమకాండంలో మనం గమనిస్తే, నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిర్గమకాండం మనం చూస్తే 34:29, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచు ఆయన అతనికి మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండెను. చూసారా, దేవునితో మాట్లాడి దిగి రాగానే మోషే ముఖం ఎలా ప్రకాశించింది? సూర్యుని వలె ప్రకాశించింది. ఈరోజు దేవుని యొక్క ప్రకాశం సూర్యుని వలె. మనమేమైనా ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో యోహాను గారు చూశారు కదా, ఆ యేసు ప్రభుని ఎలా చూశాడు, కనుక ఆయన ముఖం ఎలా ఉంది అని గమనించాడు. మనం చూసాం. సూర్యుని వలె ప్రకాశించుచున్న సూర్యుని వలె నేను చూసినప్పుడు చచ్చిన వాళ్ళ వలె పడి ఉన్నాను అన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, గాడ్ సీస్ యూ, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని గమనిస్తున్నాడు, మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చూచుచున్న దేవుడు అని గుర్తుపెట్టుకో. ఆయన పేరు చూచుచున్న దేవుడు, ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు, ఆయన విడనాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ భయంకరమైన శ్రమల్లోనే దేవుడు మీకున్నానని, ఇంకా 7వ దూత బోర ఊది ఇంకా భయంకరమైన శ్రమ రాకమునుపు మరలా ఇంకొక అభయం ఇస్తున్నాడు. చూసారా, నేను మీతో ఉన్నాను, మీరు దిగులు పడకండి, మీరు నమ్ముకుంటే స్థిరంగా నమ్ముకోండి. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో శ్రమ కలుగుతుందా? లోకంలో శ్రమ కలుగుతుందని ముందే చెప్పాడు దేవుడు. ఆయనను మీరు భయపడకండి. బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో శ్రమ కలుగును గనుక మీరు భయపడకండి. 7 ఏళ్ల శ్రమల గురించి కాదు, ముందే చెప్పాడు, ఆయనను భయపడకండి, నేను మీతో ఉన్నాను. ఇక మనం చివరగా మనం చూసినట్లయితే ఆయన పాదములు ఎలాగున్నాయో మనం గమనించాం. ఆదికాండంలో క్షమించండి, ప్రకటన గ్రంథంలో నుంచి మనం గమనించాం. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు లేక ఇంద్రధనస్సు, ఆయన ముఖము సూర్యబింబం వలె ఉంది. ఆయన పాదములు అగ్ని స్తంభం వలె. ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆయన పాదములు జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది. చూసారా, ఈరోజు దేవుని తీర్పును మనం ఎవరూ తప్పించుకోలేము. దేవుని తీర్పే 7 ఏళ్ల శ్రమలు, ఆ భయంకరమైన శ్రమలు మనం చూస్తున్నాం. చూసారా, ఆ 7 ఏళ్ల శ్రమలకు కారణం ఏంటి? బికాస్ మీకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నా ఇంకా మారట్లే ప్రజలు. కనుక దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, దేవుని కోపం మన జీవితంలో తప్పక మనం చూడవలసి వస్తుంది. దేవుని బిడ్డలమైనట్టు కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అని అంటే, ఆయన మననెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మామూలు దేవుడు కాదు, ఆయన చాలా పవర్ఫుల్ దేవుడు. ఎందుకంటే అక్కడ రాస్తుంది 2వ వచనంలో, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆ పుస్తకం ఏమై ఉంటుంది రేపు చెప్తాం. ఓకే, ఆ పుస్తకం ఏంటి అనే దాని గురించి ఇవాళ రకరకాల పుస్తకాలు మనం చూసాం. ఇవాళ 4వ అధ్యాయంలో ఆయన పుస్తకం, ఎవరు ఇప్పుతారి పుస్తకం. ఇంకా మనం ప్రకటన గ్రంథంలో మరి
జీవ గ్రంథం అనే పుస్తకాలు. ఏమిటి ఈ పుస్తకాల గురించి రేపు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు శ్రమల్లో, ఇబ్బందుల్లో కృంగిపోతున్న నీవు, దేవుడు ఉన్నాడు. 7 ఏళ్ల శ్రమల్లో కూడా ఆయన విడిచిపెట్టకుండా నేను మీతో ఉన్నానని చెప్పిన దేవుడు ఇవాళ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, నిన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, నిన్నెన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. 7 ఏళ్ల శ్రమలు తను నమ్ముకున్న బిడ్డలకి అభయం ఇస్తున్నాడు. నా ప్రజెన్స్ మీతో ఉంది. మేఘారూఢుడై ఆయన వారి మధ్యలోకి వచ్చాడు. చూసారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. నా శాంతి మీకు ఉంటుంది, నా సమాధానం మీకు ఉంటుంది, నా ప్రేమ, నా వాగ్దానాలు గుర్తు చేసుకోండి. చూసారా, గనుక దేవుని బిడ్డలమైన మన ఈ శ్రమల్లో, ఈ చిన్నపాటి శ్రమల్లో ఎందుకు కృంగిపోతున్నారు, ఎందుకు నీరసించిపోతున్నారు, ఎందుకు మీ జీవితాల్ని ఆత్మహత్యలకు నడిపించుకుంటున్నారు, ఎందుకు జీవితం మీద వ్యసనం కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది? ధైర్యపడకండి. ఈ లోకంలో మనం కేవలం యాత్రికులు మాత్రమే. ఈ లోకంలో మనం పిలిగ్రిమ్స్. ఆ విషయాలు మనం మర్చిపోకండి. కీర్తనాకారుడైన దావీదు అన్నాడు, 119వ దావీదు కీర్తనలో మనం చదువుతాం. 119వ దావీదు కీర్తన 19వ వచనంలో, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. భూమి మీద నేను ఎలాంటి వాడిని? పరదేశినై ఉన్నాను. అది పరదేశం అంటే ఎవరు? ఐఎమ్ అ ఫారినర్. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో నేను ఎవరిని? ఐఎమ్ అ ఫారినర్. ఎవరికి ఫారినర్? ఈ దేశంలో ఉన్న వాళ్ళకి నేను ఫారినర్. అమెరికా నుంచి వచ్చినాడు, లేక ఇంకొక దేశం నుంచి వచ్చినాడు మన దేశంలో మనకి ఫారినర్. అతను మనకి ఫారినర్ అవుతాడు, రైట్? కనుక ఫారినర్ అంటే పరదేశీ అని తెలుగులో అర్థం. తెలుగులో పరదేశీ అని అంటే ఫారినర్ అర్థం. మనం అందరం ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలం ఫారినర్స్. ఎందుకు? అసలైన దేశం మనది ఉంది. ఏ దేశం అది? పరలోక దేశం. పరలోకం నా దేశం అని పాట పాడతాం. సో పరలోకం మన దేశం అన్నప్పుడు మనం ఈ దేశం మనది కాదని అర్థం. పరలోకం సిటిజన్షిప్ మనకు ఉంది. ఇప్పుడు నేను ఎవరిని? ఇండియన్ సిటిజన్. నేను ఇండియా నుంచి వచ్చినోడిని కదా. సో ఇండియా నా దేశం అన్నప్పుడు అమెరికా నా దేశం కాదు కదా. కానీ ఈ దేశంలో నేను జస్ట్ టూరిస్ట్గా ఉన్నాను, బిజినెస్ వీసా మీద వచ్చాను. నా పని నేను చేసుకొని వాక్యాలు ఆయా ప్రాంతాల్లో చెప్పి మరలా నేను తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోవాలి, అంతే కదా. అలాగే ఈ లోకంలో బ్రతుకుతున్న నువ్వు నేను కూడా మనమందరం యాత్రికులము, పరదేశులు. ఈ లోకంలో కొద్ది కాలం మాత్రమే ఉంటాం. ఈ శ్రమలకి ఎందుకు కృంగిపోతున్నాం, ఎందుకు బాధపడుతున్నాం? ఈ శ్రమలకి కృంగిపోక, నిరసించిపోక ఒకరోజు మన ఇంటికి వెళ్ళిపోతాం. మన ఇల్లు పరలోకం, మన దేశం పరదేశం. పరలోకం మన దేశం. ఆ దేశానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. కనుక ధైర్యంగా ఉండు, దిగులు పడక. దేవుడు మనతో ఉన్నాడు. ఈ పరదేశంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడంలా, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టను అని అంటాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ పేతురు గారు ఇలా రాస్తాడు. చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. చూసారా, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఎంతమంది మంచి ప్రవర్తన కలిగి ఈ లోకంలో అన్యజనుల మధ్య, దేవుణ్ణి ఎరగని వారి మధ్య మీ మంచి ప్రవర్తనను చూపిస్తున్నారు. కనుక మీరెవరంట? 11వ వచనంలో, యాత్రికులు, పరదేశులు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి. దేవునికి నమ్మకంగా బ్రతకండి, దేవునికి యథార్థంగా బ్రతకండి, దేవుణ్ణి సంతోషపరచండి. తద్వారా దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు మీరు, మీ కుటుంబాలు అనుభవిస్తారు. చూసారా, ఈరోజు కష్టకాలంలో ఆ భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో కూడా ఇంత భయంకరమైన 7 ముద్రలు అయిపోయినాయి. ఇప్పుడు దగ్గర దగ్గర 6 బోరల తీర్పు అయిపోయింది. 7వ బోర తీర్పుకు ముందు దేవుడు మరలా తను బయలుపరుచుకుంటున్నాడు. ఒక బలిష్ఠుడైన దూత ద్వారా దేవుడు, ఇదిగో మేఘాలు మీకేం గుర్తు చేస్తున్నాయి? నేను మీతో ఉన్నాను. మేఘాల మీద నేను సినాయి పర్వతం మీద కనబడలేదా? మేఘ స్తంభముగా ఇజ్రాయెల్ నడిపించలేదా? మేఘాల మీద ఆరోహణమే నేను వెళ్ళిపోలేదా? మేఘాల మీద నేను తిరిగి రానాయని ఉన్నానని మీకు తెలీదా? జ్ఞాపకం చేసుకోండి.
ఆ యొక్క రెయిన్బో, ఆ మేఘ స్తంభం, ఇంద్రధనస్సు ఏం జ్ఞాపకం చేస్తుంది? సమాధానాన్ని, నోవాహుతో దేవుని చేసిన నిబంధనని. ఇదిగో ఇక నుంచి భూమిని నాశనం చేయను, జలప్రలయం. సో ఇన్ని భయంకరమైన విపత్తులు వచ్చిన భూమి ఇంకా పూర్తిగా నాశనం అయిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకనంటే 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత మరలా భూమి మీదకి మనం రానై ఉన్నాం. 1000 సంవత్సరాలు ఇదే భూమి మీద మనం పరిపాలన చేయబోతున్నాం. దాని తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని దేవుడు సృజించబోతున్నాడు. అందుకని యేసుక్రీస్తు పరిపాలనలో, 1000 ఏళ్ల పరిపాలనలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం రాదు. దాని తర్వాత దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదిగో సూర్యబింబం వలె, అనగా నా చూపు మీ మీద ఉంది కనుక నేను మిమ్మల్ని చూస్తున్నాను. నా చూపు నుంచి ఏ చీకట్లో మీరున్న ప్రతి చీకటి కనబడిపోద్ది, ఎవ్రీథింగ్ లైట్ లో. కనుక ఆయనే వెలుగు, నేనే లోకమునకు వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆ అగ్ని స్తంభాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన తీర్పు కూడా ఉంది, ఆయన జడ్జిమెంట్ కూడా ఉంది. నువ్వు కానీ సరిగా ప్రవర్తించకపోతే, నువ్వు కానీ ఇంకా సరిగా నమ్ముకోకపోతే, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో అంగీకరించకుండా నువ్వు ఇంకా ఆటలాడుతూ ఉంటే, నువ్వు ఇంకా వెక్కిలి చేస్తూ ఉంటే, ఇంకా నువ్వు దేవునితో పరిహాసం ఆడుతుంటే దాని పరిణామాన్ని కూడా అనుభవిస్తావు. జడ్జ్మెంట్ని కూడా, దేవుని తీర్పు కూడా మనం అనుభవించక తప్పదు. నీ కఠినమైన హృదయం కలిగి ఇంకా దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి నువ్వు ఆరాధించకపోతే, ఇంకా నీ జీవితంలో శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ జీవిస్తే, ఇంకా నువ్వు పైనున్న వాటిని వెతకకుండా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఉంటే, ఇంకా దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని నువ్వు ఆరాధించకుండా లోక సంబంధంగా నువ్వు బ్రతికితే, బైబిల్ చెప్తుంది నువ్వు విడిచిపెట్టబడతావు. యు విల్ బి లెఫ్ట్ బిహైండ్. సో గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యాన్ని. దేవుని బిడ్డలైనటువంటి మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఆ 7 ఏళ్ల శ్రమల్లోనే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టకుండా దేవుడు వారికి తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇవాళ ఈ 7 ఏళ్ల శ్రమల్లో కాదు, ఇంకా ఈ లోకంలో దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా? నిన్ను వదిలిపెట్టేస్తాడా? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు అధైర్యం చెందుతున్నావు? చీరా, దేని గురించి చింతించక ధైర్యం కలిగి ఉండు. దేవుడు మీ జీవితంలో శాంతిని, సమాధానం, సంతోషాన్ని నింపి మీ ప్రతి కష్టం నుంచి విడిపించి ఆ నిత్య మహిమలో, నిత్య సంతోషంలో దేవుడు మనల్ని జీవింపజేయడానికి సహాయం చేస్తాడు. మన యాత్రికులు, మనం కేవలం ఇక్కడ పరదేశంలో ఈ లోకాన్ని ఒక రోజు విడిచిపెట్టాలా. దానికి ఆ పరలోకం కొరకు సిద్ధపడండి, పైన వాటిని వెతకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్పగా దీవించి వాటి కొరకు ప్రార్థన చేసుకోండి. ఆ విషయాల కొరకు దేవుణ్ణి అడగండి. ఇంకా భక్తిలో, దేవుళ్ళలో, ప్రేమలో, ఆత్మ ఫలాలతో నింపబడులాగిన నాకు సహాయం చేయండి. మీ ప్రార్థనలో ఎక్కువ ఎదుగులకు సహాయం చేయండి. అనేక ఆత్మలు నేను సంపాదించి రక్షించేవాడిగా సిద్ధపరచండి. ఈ లోకంలో నాకున్న కొద్ది రోజులు మీ కొరకు నేను నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. అది ఇప్పుడు చచ్చిపోయాడు ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోతాడంటే ఇంక ఎవరి కోసం బ్రతుకుతాడు? దేనికోసం బ్రతుకుతాడు? చూసారా? ఇక ఇప్పుడైనా కొంచెం సంతోషంగా, కనుక మనం ఎందుకు ఏడుస్తారు? ఈ ఆఖరి దినాలు కదా, ఈ చివరి దినాలు కదా, ప్రభు వచ్చే ఆఖరి సమయాలు కాదా? ఇక ధైర్యం కలిగి ఉండండి, దిగులు పడకండి, ఈ లోక విషయాలను బట్టి చింతించకండి, లోక విషయాల గురించి ఆలోచించకండి. దేవుడి మీద మనసు పెట్టండి. దేవుడు తప్పక మీ ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాన్ని విడిపించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకైనా వందనాలు. వెతబడిన వాక్యం అందరూ హృదయాలు ఫానింపజేయండి. జుంటి తేనె దారుల కన్నా మధురమైన వాక్యం, బంగారం కంటే, మేలిమి బంగారం కంటే అద్భుతమైనటువంటి వాక్యం. మేమేదో లోక సంబంధమైన మాటలు, ఆ వార్తలు, ఈ వార్తలు చెప్పుకోవట్లే. మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం, మీ వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీ వాక్యాన్ని మాకు నేర్పిస్తూ ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాల్ని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ బిడ్డలు ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ ఇబ్బందిలో ఉన్నారో అందులో నేనున్నాను మీతో, మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టను. అందుకనే ప్రభు అభయం ఉన్న దేవుడు మాకెన్నో ఈవులతో నింపుతున్నారు, మాకెన్నో ఆశీర్వాదాలతో నింపుతున్నారు. అవన్నీ మర్చిపోతూ ఈ చిన్న చిన్న బాధల మీద, చిన్న చిన్న కష్టాల మీద మనసు పెట్టుకోండి. క్షమించండి ప్రభు, మీ మీద మనసు పెట్టుకో. మేము యాత్రికులం, మేము కేవలం ఇక్కడ ప్రయాణికులు మాత్రమే. ఒకరోజు మా ఊరు వెళ్ళిపోవాలి, మా దేశం మేము వెళ్ళిపోవాలి, మా దేశం పరలోకం. ఇక్కడ మేము కేవలం పరదేశులం, మేము యాత్రికులు కనుక నాయన యాత్రలో ఉన్నాం, పరదేశులంగా ఉన్నాం. కనుక భూమిని ఒకరోజు విడిచిపెట్టి అసలైన దేశమైన మా పరదేశం, పరలోకానికి వెళ్ళిపో. కనుక ఈ లోకంలో బ్రతికినంత కాలం మీ కొరకు నమ్మకంగా బ్రతికే వారిగా సిద్ధపరచండి. దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు అని మేఘాలు మాకు తెలియపరుస్తుంది. మేఘారూఢై మీరు రానై ఉన్నారు. రేపొద్దున మీరు ఆక ఇంద్రధనస్సు
మీ సమాధానాన్ని గుర్తు చేస్తుంది, మీ ప్రేమను గుర్తు చేస్తుంది, మీ నిబంధనని గుర్తు చేస్తుంది, మీ వాగ్దానాల్ని, మీ వాక్యాన్ని గుర్తు చేస్తుంది. నిజంగా మేము మర్చిపోతున్నాం. మేము దాన్ని, మీ వాగ్దానాలు కానీ, మీ వాక్యాన్ని కానీ, మీ ప్రామిసెస్ కానీ ఎప్పుడు మర్చిపోకండి. అట్టి సమాధానాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీరు చూస్తున్న దేవుడు, మేము చేస్తున్న ప్రతి కార్యాన్ని సూర్యుని వలె ప్రభు మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు, ప్రకాశవంతమైన మహిమక్క సరిగిన దేవుడు. తప్పక తీర్పు ఉంది. మీ పాదములు అగ్ని జ్వాలల వలె మండుతున్నట్టు ఆ ప్రభు పుట్టము వేయబడినటువంటి అపరంజితో సమానమైన పాదములు కలిగిన దేవ, మా జీవితంలో తండ్రి మీరు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఉంది. రేపు బీమాసిడ్ జడ్జిమెంట్ ఉంది. దేవుని బిడ్డలు మేము చేసిన పనులు బట్టి మాకు ప్రతిఫలం ఉంది. ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే రేపు వైట్ థ్రోన్ జడ్జిమెంట్, రేపు ధవల సింహాసనం తీర్పు ఉంది. తప్పక తీర్పులు మేము లెక్క చెప్పాలి. ఆ రోజు యేసు ప్రభుని నమ్ముకోలేని వాళ్ళందరూ ధవల సింహాసనం దగ్గర ఎందుకు నా బిడ్డని, నా కుమారుణ్ణి అంగీకరించలేదని అడుగుతారు. అందుకనే కుమారుని అంగీకరించిన వారు జీవము కలిగిన వారు, కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడు. కనుక నాయన ప్రార్థనలో మీ బిడ్డలు ఎదిగింపజేయండి. అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ప్రార్థన చేసేవారు, ఎదుగుదల కొరకు, ప్రేమ కొరకు, ఆత్మ ఫలాలు ఫలించే వారి కొరకు, మీ కొరకు సువార్తను ప్రకటించాలని, ఆత్మలు సంపాదించాలని, నూతన ఆత్మలు మీ కొరకు తీసుకురావాలని తృష్ణ మాలో దయచి నీతిగా యథార్థంగా బ్రతకడానికి కృప దయచి వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి ఆ వాక్యాంశాన్ని నడిపించమని యేసయ్య ఘనమైన నామములో మీకు కలిగినంత బ్రతిమలాడి సూచించి ప్రార్థించారికి వినేంత వేరుకున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. మీ అందరికీ వందనాలు. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉపవాస ప్రార్థనకి దేవుణ్ణి ప్రేమించి భయభక్తులు కలిగి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా దేవుని ప్రేమించి దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు తప్పక దీవిస్తాడు. అలాగే లైవ్లో కూడా ఇవాళ ఫేస్బుక్ లైవ్లో వచ్చినటువంటి మీకు అందరికీ పిల్లలందరూ కూడా విన్నారంట. చాలా మంది వెల్లటూరులో ఉన్నటువంటి పిల్లలు, హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ హలో 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 గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ ఆల్ మై చిల్డ్రన్. కనుక అనాథ పిల్లలు హాస్టల్లో, చిల్డ్రన్ హోమ్లో ఉన్నటువంటి మన పిల్లలందరికీ మై కిసెస్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. సాయమ్మ గారు వందనాలు. పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి, యోహాను పని చేస్తున్న ప్రతి ఒక్కొక్కరికి, స్టాఫ్ అందరికీ అందరికీ వందనాలు. అలాగే పిల్లలందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రత్యేకంగా రూపేష్, అనుమోలు ప్రైజ్ ద లార్డ్, అక్స కళ్యాణి ప్రైజ్ ద లార్డ్, కనుక రత్నరాజు గారు ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. అలాగే సుకుంద్, హలో ప్రైజ్ ద లార్డ్ సుకుంద్, హౌ ఆర్ యూ? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కనుక మంచి స్పిరిచువల్ ఫుడ్ ఇచ్చారు, వెరీ గుడ్. కనుక రాజు దాసరి ప్రైజ్ ద లార్డ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. కనుక అక్స కళ్యాణి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి గంజి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ జ్యోతి. అమ్మ జ్యోతి అమ్మ ఎలా ఉన్నావు? గ్రేస్ అమ్మ ప్రైజ్ ద లార్డ్. జార్జ్ గారు ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సునీత నందేటి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. డేవిడ్ రాజు గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ డేవిడ్ రాజు గారు. అలాగే సతీష్ కల్లా ప్రైజ్ ద లార్డ్ సతీష్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యాన్. కనుక శిరీష ఇన్కోలు శిరీష అమ్మ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఆనందలక్ష్మి ఎలా ఉన్నావు? ఆనందలక్ష్మి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆనందలక్ష్మి. చిన్నారావు గారు ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆన్లైన్. చిన్నారావు గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎన్ జీవన్ ప్రైజ్ ద లార్డ్, జీవన్ గాడ్ బ్లెస్ యూ. కనుక శిరీష ప్రైజ్ ద లార్డ్. వినోద్ రావు గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. సుకుంద్ ప్రైజ్ ద లార్డ్. ప్రిన్స్ శ్రావణ్ కుమార్ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ ప్రిన్స్ శ్రావణ్ కుమార్. గ్రేస్ ప్రైజ్ ద లార్డ్. అలాగే అందరికీ వందనాలండి. డేవిడ్ రాజ్ గారికి, జాన్ సింగ్ గారి ప్రైజ్ ద లార్డ్. శ్రీలక్ష్మి సిహెచ్ ప్రైజ్ ద లార్డ్ అమ్మ శ్రీలక్ష్మి. వినయ్ కుమార్ పత్తిపాటి ప్రైజ్ ద లార్డ్ అండి. అలాగే శంకర్రావు గారు ఎలా ఉన్నారు? శంకర్రావు గారు, గాడ్ బ్లెస్ యూ శంకర్రావు గారు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ శంకర్రావు గారు, ప్రైజ్ ద లార్డ్. వెంకటేష్ ప్రైజ్ ద లార్డ్, ఎలా ఉన్నావు వెంకటేష్? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ వెంకటేష్. రూపేష్ ప్రైజ్ ద లార్డ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.
చాలా వందనాలు, మీరు అందరూ వచ్చారు. మా ఎస్తర్ రాణి ప్రైజ్ లార్డ్, అలాగే సునైనా ప్రైజ్ లార్డ్, లక్ష్మి ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సునీత నందెడ్డి ప్రైజ్ లార్డ్, విజయ్ కొత్తపల్లి ప్రైజ్ లార్డ్, విజయ ప్రైజ్ లార్డ్ అండి, గాడ్ బ్లెస్ యూ. కనుక మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆన్లైన్. అలాగే ఉపవాస ప్రార్థనకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు. మీరు కూడా లైవ్ని వాచ్ చేసినందుకు, వాక్యం విన్నందుకు వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దిగులు పడకండి, అధైర్య చెందకండి, దేవుడు ఉన్నాడు కనుక ఆయన్ని నమ్ముకోండి, ఆయన యథార్థంగా ఉండండి. నమ్ముకోలేని వారు సత్యం ప్రకటించండి, వారు కూడా నమ్ముకునేలాగా మీరు కూడా సహాయపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా దీవించి మీ ప్రతి అవసరంలో దేవుడు సహాయం చేయండి. రేపటి దినం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. గాడ్ బ్లెస్.